This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to News Blast. Bulletin munduga headlines. మూసి బాధితులకు అండగా బీఆర్ఎస్, పేదల జోలికి రాకుండా కాపాడుతాన్న హరీష్ రావు. ఫోక్ సింగర్ తేజపై రేప్ కేసు నమోదు, అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసిన ఓ యువతి. టెర్మా పోలీస్ స్టేషన్ పరిధిలో పేలిన ఐఈడీ ప్రమాదంలో 5 జవాన్లకి తీవ్ర గాయాలు. జనడ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డ T-83 పెద్ద పులి, చంద్రబాబు టైగర్ కేర్ సెంటర్ కి తరలింపు. జగిత్యాల జిల్లాలో మరో సంఘటన తెరపైకి వచ్చింది. యూట్యూబర్, ఫేమ్ ఫోకస్ సింగర్, రైటర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైంది. కొన్ని ఏళ్ల క్రితం పరిచయమైన ఓ యువతికి మాయ మాటలు చెప్పి లొంగి తీసుకొని అత్యాచారం చేసినట్టు యువతి ఆరోపణ చేస్తుందని సమాచారం. బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారని ఫిర్యాదులో యువతి పేర్కొన్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినే సంతోషం అయినే కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినే సంతోషం అయినే కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినే సంతోషం అయినే కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినే. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి? పేదలకు కనీస వసతులు కల్పించడమా, 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేయడమా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబో హఠావో అంటూ, కానీ గరీబోంకో హఠావో అంటున్నారని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జనడ అటవీ ప్రాంతంలో T-83 పెద్ద పులిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. 15 రోజుల్లో T-83 పెద్ద పులి 4 ప్రాణాలు తీసింది. అయితే జనడ సమీపంలోని అడవుల్లో డ్రోన్ సాయంతో పెద్ద పులిని గుర్తించి ప్రముఖ గాటర్ అజయ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి పులికి మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత బోనులో బంధించారు. చంద్రపూర్ టైగర్ కేర్ సెంటర్ కి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్
అనేది ఉండాలి. మనము మనస్ఫూర్తిగా మనం ప్రయత్నం చేస్తే రాజీ కాని సమస్య అటువంటి ఏది లేదు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం రాజీ మార్గం. కాకపోతే మన లోపల కమిట్మెంట్ అనేది ఉండాలి. మనము మనస్ఫూర్తిగా మనం ప్రయత్నం చేస్తే రాజీ కాని సమస్య అటువంటి ఏది లేదు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం రాజీ మార్గం. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ కోర్టు స్థానాలలో 10 బెంచీలు ఏర్పాటు చేసి 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కాగా జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 18,168 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి రాజేష్ బాబు తెలిపారు. అయితే 38,47,389 రూపాయలను మొత్తం కక్షిదారులకు చెల్లించినట్లు రాజేష్ బాబు పేర్కొన్నారు. మలక్పేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యాపారిని యశోద ఆసుపత్రి మినీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి? పేదలకు కనీస వసతులు కల్పించడమా, 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేయడమా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబు హఠావో అంటారు, కానీ గరీబోంకో హఠావో అంటున్నారని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యమని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబీ హఠావ్ అంటారు, కానీ మీరేం చేస్తున్నారు? గరీబోంకో హఠావ్ అనే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. మీరు పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇలా దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు? డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 4,000 పెన్షన్ కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2,500 ఇస్తా 100 రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు. ఎప్పుడు ఇస్తావు 2,500 అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు లేవు. 7 నెలల నుంచి పేద పిల్లలకు, లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవంటావు, కానీ మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెడతాంటవా? నీ ప్రాధాన్యత ఏంది? పేద పిల్లలకు బుక్కెడు కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యతనా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు. నేను తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు. రాష్ట్రమంతా కూడా ఈ రోజు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానాలలో గోళీలు లేవు. కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు.
న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు? ఒక తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది, పిచ్చేడు చేతిలో రాయిలాగా అయిపోయింది. నీ ప్రాధాన్యత ఏంది? పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీ ప్రాధాన్యతన్నా? రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? 1,00,000 కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఏది నీ ప్రాధాన్యత? జగిత్యాల జిల్లాలో మరో సంఘటన తెరపైకి వచ్చింది. యూట్యూబ్ ఫేమ్ ఫోక్ సింగర్, రైటర్, సాంస్కృతిక సారథి, ఉద్యోగి పబ్ మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైంది. కొన్నేళ్ల క్రితం పరిచయమైన ఓ యువతికి మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని అత్యాచారం చేసినట్లు యువతి ఆరోపణ చేస్తుందని సమాచారం. బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొన్నట్టు సమాచారం. పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ శ్రీలత, ఈ ఫిలిం ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఈ అత్యాచారాలకు సంబంధించిన కేసులు అయితే చాలా ఎక్కువ అయిపోతున్నాయనే చెప్పుకోవాలి. గతంలో కూడా పుష్ప ఫేమ్ కేశవ పైన కూడా ఓ కేసు నమోదయ్యింది. అంతేకాకుండా రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఒకటి హర్ష సాయి పైన, మరొకటి జానీ మాస్టర్ పైన కూడా కేసు నమోదవ్వడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ ఫేమ్ ని అడ్డు పెట్టుకొని కొంతవరకు వాళ్ళు మహిళలను మోసం చేసే ప్రయత్నం అయితే చేశారంటూ కూడా ఈ యొక్క కేసులలో ఆ మహిళలు పేర్కొనడం అయితే జరిగింది. అయితే పెళ్లి చేసుకుంటామంటూ చెప్పి వాళ్ళ ఫేమ్ ని వాడుకొని అలాగే ఆ మహిళలను కొంతవరకు శారీరకంగా అలాగే ఆర్థికంగా వాడుకొని మోసం చేస్తున్నారంటూ కూడా ఈ వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ యొక్క ఈ మీటు ఉద్యమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా చాలా వార్తలు ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే వీళ్ళు ఫేమ్ లో ఉన్నారు అనుకుంటారో వాళ్ళందరి పైన కేసులు నమోదవ్వడం నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎవరైతే ఈ ఫేమ్ కు సంబంధించి కొంత అంటే లేని స్థానం నుండి కొంతవరకు ఈ ఫేమ్ ని తెచ్చుకొని కాస్త మెరుగుపడుతున్నారు అనుకునే లోపే ఈ యొక్క కేసులు అనేటివి ఒక్కొక్కటి బయటపడడం, వారికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా తెలియడంతో ఇక్కడ ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే వారిని నమ్ముకొని ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి పాటల్ని కావచ్చు, వారి నటనని కావచ్చు, అలాగే వారు చేసే కొన్ని పనులకు సంబంధించి కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఫేమ్ ని చూసి నెక్స్ట్ ఎవరైతే కొత్తగా ఈ యొక్క ఇండస్ట్రీలోకి వస్తారో వారిని రానివ్వకుండా లేదా నమ్మకుండా నిజంగా మంచి పనులు చేసిన వారిని కూడా నమ్మలేని పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 2024 స్టార్టింగ్ నుండి కూడా ఈ అత్యాచారాల కేసులు అనేటివి చాలా ఎక్కువగా నమోదవ్వడం మనము చూస్తూనే ఉన్నాము. మరి వీటికి ఒక కొలమాని ఎవరైతే ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులను కొంతవరకు నమ్మకూడదు అంటూ కూడా బయట నెటిజన్లు అయితే దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత ఎదిగినా కూడా ఒరిగి ఉండాలనే కొటేషన్ ని కూడా నెటిజన్లు చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ లిఖిత. అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినాయి, సంతోషం అయినాయి. కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినాయి, సంతోషం అయినాయి. కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినాయి, సంతోషం అయినాయి. కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినాయి, సంతోషం అయినాయి. కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినాయి, సంతోషం అయినాయి. కాబట్టి మరి మార్నింగ్లో కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు, అయినా కొన్ని అయినాయి, సంతోషం అయినాయి. కాబట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్
మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఉత్తమ్ కుమార్ తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడని అన్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు సర్వే నెంబర్ 1138 రెడ్డికుంటలో ఉందని, అతని తమ్ముడి ఇల్లు FTLలో ఉందని హరీష్ రావు తెలిపారు. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి, తర్వాత పేద ప్రజల దగ్గరికి రండన్నారు. మీకో న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా? మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పెద్ద శుద్ధ పూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూడగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలు అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూడగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. బీజాపూర్లోని టెర్మా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన LED పేలింది. ఈ ప్రమాదంలో 5 జవాన్లకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జవాన్లను ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారని సినీ హీరో నిఖిల్ కొనియాడారు. మంగళగిరిలో అందరి కోసం అమరావతి పేరుతో నిర్వహించిన 10K, 5K, 3K రన్ను నిఖిల్ ప్రారంభించారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు అద్భుతంగా పనిచేశారన్నారు. త్వరలో కార్తికేయ 3 సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
ఈరోజు నన్ను రాఘా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ లోకేష్ గారు కాన్స్టిట్యున్సీకి వచ్చేసి ఇంత మంచి కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ లోకేష్ అన్న ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్ అండ్ ఆయన పిలిస్తే రావాలి. అండ్ మంగళగిరి కూడా చూడడానికి అద్భుతంగా ఉంది, ఇంత బ్యూటిఫుల్గా ఉంది. రోడ్డు మీద అలా ఏరోప్లేన్లో వచ్చింది కారు. నాకు తెలిసి చాలా చాలా డెవలప్మెంట్ రాబోతుంది. చాలా చాలా మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి. మన అందరినీ ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలు, హెల్త్కి కార్యక్రమాలు, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి నేను పాల్గొన్నాం, చాలా ఆనందంగా ఉంది. గైస్ సినిమాలు చూస్తారా? సినిమాలు చూడటమే కాదు, కొంచెం హెల్త్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మంచి ప్రోగ్రామ్కి వచ్చారు. ఇట్స్ హెల్తీ థింగ్. అండ్ నన్ను రన్కి పిలిచి డ్యాన్స్ చేయించారు. బట్ ఆ స్టెప్ నాకు ఇంకా గుర్తుంది, హ్యాపీ డేస్ నాకు ఇంకా గుర్తుంది. హియర్ ఇస్ లైక్ యూనో పార్టిసిపేటింగ్. నేను కూడా కొంచెం పరిగెడదామని వచ్చాను. సో చేస్తాను, నేను కూడా మిమ్మల్ని జాయిన్ అవుతాను. ఫ్లాగ్ ఆఫ్ ఒకటే కాదు, ఐ ఆల్సో జాయిన్ యూ గైస్. ఐ వాజ్ కరెంట్లీ షూటింగ్ ఫర్ మై మూవీ స్వయంభూ. నేను రాత్రి కొంచెం లేట్గా ర్యాపప్ అయింది, అందుకే జుట్టు గడ్డాలు నన్ను గుర్తుపట్టారా? ఈరోజు నేను మంగళగిరికి రావడం జరిగింది. మంగళగిరిలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ నారా లోకేష్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ యూనో వెల్తీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ 10K రన్ 20K రన్ అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ 5,000 పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పరిగెత్తడానికి వచ్చారు. దే రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు, స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు. ఐ వాంట్ థ్యాంక్ వివైబ్ అండ్ రాఘా గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్ అండి, నేను ఈరోజు మంగళగిరికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రోడ్స్ చూస్తున్నాను, నీట్నెస్ చూస్తున్నాను, క్లీన్నెస్ చూస్తున్నాను. అద్భుతంగా ఉంది. మంగళగిరిని ఒక మోడల్ టౌన్లో తీర్చిదిద్దుతున్నారు. ఐ వాంట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నారా లోకేష్ గారు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ అగైన్. ఎందుకంటే ఆయన నన్ను అనుకొని నన్ను ఈవెంట్కి పిలిచి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ రీసెంట్గా మనకందరికీ తెలుసు విజయవాడలో వరదలు వచ్చాయి. కానీ ఇంత తొందరగా అంటే లైక్ యూనో అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. బట్ మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, మొత్తం గవర్నమెంట్ అంతా కలిసి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కలిసి ప్రజలందరూ కలిసి దీన్ని మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ అన్న ఫర్ ఆర్గనైజింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. అవును సార్, ఇప్పుడే స్టేజ్ మీద అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ 100% కార్తికేయ 3 వస్తుందండి. అండ్ అతి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. అలాగే ఇప్పుడు నేను స్వయంభూ సినిమా షూటింగ్లో ఉన్నాను, అందుకే ఈ గడ్డాలు మీసాలు. షూటింగ్ పూర్తి చేసుకొని నైట్ బయలుదేరి వచ్చేసాను. అండ్ మీ అందరినీ కలుసుకోవడానికి ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నేను నమ్మరు జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభయోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, వైవి సుబ్బారెడ్డి సతీమణి అన్యమతస్థులను ఎందుకు టీటీడీ చైర్మన్ గా నియమించారు అని ఆయన అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంపై హిందూ సమాజం ఆగ్రహంతో ఉంది. వైసీపీ హయాంలో టీటీడీలో గత 5 సంవత్సరాల్లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. నెయ్యి వ్యవహారంలో ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడాలని ఆయన టీజీ వెంకటేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనూ అక్కడ ఒక ఇష్యూ, అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఒక ఇష్యూ లైమ్ లైట్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూ ఏమనేది మీరు అడిగిన దానికి సమాధానం ఏమంటే, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. యాక్చువల్గా మీరు చూస్తే ఇది కొన్ని కారణాల వల్ల విభజన జరిగింది. రాష్ట్రాల అధికారం కోసం, ముఖ్యమంత్రుల సీటు కోసం ఈ విభజన జరిగిండేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు. లేకపోతే ఉభయలో చాలా బాగుండేవాళ్ళం. కేసీఆర్ గారు కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా ఉండేవాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉండేవాళ్ళు, అందులో రేవంత్ రెడ్డి గారు కూడా.
ఇలా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం. ఇక్కడ వాళ్ళు అక్కడ లీడరు, అక్కడ వాళ్ళు ఇక్కడ లీడరు, ఒక ముఖ్యమంత్రి చేరు తప్ప. ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతంలో ఉండడం వల్ల వారు విసిగెత్తి ఉద్యమం తీసుకురావటం చేరు కోసం. దాంట్లో సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ మొట్టమొదట పెట్టినవాడు, దాన్ని ముందుకు తీసుకుపోయినవాడు తెలంగాణ ఉద్యమప్పుడు టీజీ వెంకటేష్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు, బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదు, చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్లో వెళ్ళిపోతుందండి. దీని మీద ఆ చర్చనే ఆయన పెట్టిందే వేస్ట్. ఆ వేస్ట్ సబ్జెక్ట్ మళ్ళీ నేను వేస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? వేస్ట్. హైదరాబాద్కి సంబంధించి ఇష్ట ప్రకారం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్ అని చెప్పి చాలామంది ఇప్పటికే కొనుగోలు చేసి ఇన్ని సంవత్సరాలు గమ్మున అయిపోయారు అని చెప్పి చాలామంది రోడ్డును పడే పరిస్థితి. అంటే ఇది దేశంలో, మన దేశంలో, ప్రపంచంలో ఈ చట్టాలు అనేది అందరూ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, అసైన్ ల్యాండ్ అని మీకు తెలిసి ఉంటుంది. మేము భూములు కొనేటప్పుడు పక్క భూమి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.